ఐఏఎస్ స్మితా స్వబ్రవాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ వేశారు. తన వివరణ కోరలేదని 8B 8C నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై విచారించిన హైకోర్టు రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిందనే తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవకతవకల వ్యవహారంలో తన ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను వెంటనే కొట్టివేయాలంటూ ఐపీఎస్ అధికారి స్మితా సబర్వాల్ అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గురువారం కాసేపటి క్రితమే ఈ యొక్క హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి ఆ క్రమం లోపల ఈ విచారణను తదుపరి విచారణను వాయిదా వేస్తూ కూడా అయితే తీర్పునిచ్చిన నేపథ్యంలో అయితే కాంత ఊట లభించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైననే మొత్తంగా కూడా తన వివరణ కోరలేదని ఆ పిటిషన్ లో స్పష్టం చేశారు. అలాగే 8B 8C నోటీసులు సైతం తనకు ఇవ్వలేదంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో సుదీర్ఘంగా విచారణలు అయితే వాదనలు విన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఆమె ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని ఈ రోజు ఆ తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వేళ స్మితా సబర్వాల్ చేపట్టిన చర్యలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది అంటూ తెలపడం జరిగింది. అధికారిగా ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై స్మితా సబర్వాల్ సమీక్ష చేసిందని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఆమె పర్యటించి అందుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేశారంటూ కూడా ఆ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా దీనిపైన సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగాయి. ఈ యొక్క పిటిషన్ ను కూడా విచారించిన నేపథ్యంలో ఆమెకు ఊరట లభిస్తూ అయితే హైకోర్టులో అయితే వాదనలు కూడా ఇంకా కొనసాగాయి. తదుపరి ఆ విచారణను మొత్తంగా అయితే మరో విచారణకు వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.